అదిగో తాతయ్య వచ్చారు. తాతయ్య తీర్థం తీసుకో తాతయ్య. మామయ్య గారు, నన్ను అలా పిలిచే ధైర్యం నీకు ఎవరిచ్చారు? మరొక్కసారి అలా పిలిచావంటే నీ నాలుగు చీలుస్తా. అమ్మా శాంభవి, నిత్యం నిన్నే పూజిస్తూ నియమనిష్టలతో పవిత్రంగా జీవితం గడుపుతున్నా నాకు ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితిని కల్పించావు? ఏ క్షణంలో ఈ కులహీనురాలు ఇంట్లో కాలు పెట్టిందో ఆ క్షణమే మన నియమనిష్టలన్నీ మంట కలిసిపోయాయి. నేను శక్తిహీనునైపోయాను. నేనిచ్చే విభూతి శ్మశానంలో బూడిదయ్యింది. నా చేతి తీర్థం, అమృత సమానమైన నా చేతి తీర్థం మురికి కాలువ నీరయ్యింది. దీనికంతటికి కారణం ఈ అప్రాచ్యుడు. పుత్రుడు ఉంటే పున్నామ నరకం ఉండదంటాడు. వీడు పుట్టి మనల్ని నరకానికి తీసుకెళ్తున్నాడు. కాచాయని చెప్పు, మన శవాల్ని చూడకముందే ఆ శనిగ్రహాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఆగండి గౌరీనాథ్ శాస్త్రి గారు, ఆత్మీయతలు మర్చిపోయి ఆచారాలకే విలువిచ్చారు మీరు. మేం కులం తక్కువ వాళ్ళం కావచ్చు, మీ దృష్టిలో మేము మనుషులం కాకపోవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా తప్పు కావచ్చు, మెట్టినింట్లో బ్రతకాలనుకోవడం నేను చేసిన మహాపాపం కావచ్చు. ఒక్క మాట చెప్పండి, తక్కువ వాళ్ళు అనుకునే మమ్మల్ని గొప్ప వాళ్ళనే మిమ్మల్ని పుట్టించింది మీరు పూజించే ఆ దేవుడే కదా. మిమ్మల్ని బాధ పెట్టే మాలాంటి వారిని పుట్టించడం ఆ దేవుడు చేసిన తప్పే కదా. తప్పు చేసిన దేవుడినే పూజించే మీరు ఆ దేవుడు చేసిన మనుషులు ఎందుకండి ద్వేషిస్తారు? అందరికీ నేను మృగంలా కనిపిస్తున్నాడు. ప్రేమించారు కాబట్టి మీకు మాత్రం నేను మనిషిలా కనిపిస్తున్నాడు. నాలాంటి వాళ్ళు పుట్టకూడదండి, పుట్టినా బ్రతకూడదు. తెల్లారుతుంది, నాకు బండి టైం అవుతుంది. నువ్వేం భయపడకు. చూడు, రేపటి నుంచి మా నాన్నగారు నేను దేవతలా చూసుకుంటారు. ఏమిటండి అదంతే. నాకు భయంగా ఉందండి. ఏం భయం లేదు. ఆయన ఏం చెప్పినా నువ్వేం ఎదురు చెప్పద్దు. నువ్వు ఊహించినంత గౌరవం దొరుకుతుంది. కానీ నువ్వు మాట ఇవ్వాలి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ అఘాయితం తలపెట్టని మాట ఇవ్వాలి. లేచి నా బట్టలు సర్దు. గౌరీనాథ, తరతరాలుగా మీరు చేస్తున్న పూజా ఫలితంగా మీ కోడలి రూపంలో నేను మీ ఇంటనే వెలిశాను. చండిక, భవాని, రాజరాజేశ్వరి, శాస్త్రి గారి ఒంటి మీదకు అమ్మవారు పూరింది అని జనం అంటున్నారు. నిజమే ఉంటుంది. ఇంచేతంటే శాస్త్రి గారు సాక్షాత్తు ఆ దేవి రాజరాజేశ్వరి అమ్మవారి భక్తులు. అమ్మా తల్లి రాజరాజేశ్వరి, అమ్మా అమ్మా ఏమైందండి? అమ్మా 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 తల్లి తల్లి
జగదంబా ఒక్కసారి నీ దర్శన భాగ్యం లభింపజేయ తల్లి. నేను అవివేకిని, అజ్ఞానిని, మూర్ఖుణ్ణి. నా వల్ల మన్నించరాని మహాపరాధం జరిగిపోయింది. నా గుండెలు కోసి హారతిగా ఇచ్చిన, సముద్రాలన్నీ పుణ్యనదులుగా మార్చి అందులో మునకలు వేసిన నేను చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేనెంతగా ప్రార్థించినా నీకు దయ కలగలేదా? నీ మనసు కరుగలేదా తల్లి? చూస్తా ఎలా నీవు నాకు దర్శనమివ్వవో చూస్తాను. ఏమిటండి మీరు చేస్తున్న పని? ఆ తల్లి కరుణిస్తేనే గాని ఈ గౌరీనాథ శాస్త్రి జీవించడు. అడుగు ముందుకు వేశావో నా మీద ఆన. ఒకసారి కలిసి చూడమని మామగారు ఏం చేస్తున్నారు? సరే కలుపుతీ అమ్మా, నిలబెట్టి తల్లి. చూడమని మామగారు ఏం చేస్తున్నారు? తల్లి, నీ స్పర్శతో నాలో కొత్త జీవం వచ్చింది. నీవు కరుణించవేమో, నీ క్షమాభిక్ష నాకు లభించదేమోనని కంపించిపోయాను. నా అజ్ఞానం కాని నీవు దయామయువు కదా, ధరిత్రిని మించిన క్షమామయువు కదా, ఈ విశ్వాన్ని మించిన నీ విశాల హృదయంలో నాకు చోటే దొరకదా? పాహిమా పాహిమా పాహిమా. అయ్యగారి ఒంట్లో బాగుండలేదు, 4 రోజులు పోయిన తర్వాత రండి. అట్ట అంటే అట్ట అమ్మా, అయ్యగారు చేతితో ఈ పూ తీసుకుంటే గానీ మాకు అట్టాలు తీరవుతలే. అత్తయ్య గారు మీరు ఇవ్వండి. అయ్యో ఇదంతా నాకేం తెలియదమ్మా. అమ్మా రాజేశ్వరి, నీవు ప్రసాదించు తల్లి. నేనా? అవునమ్మా. ఇవ్వమ్మా. రామ్మా. కూర్చో తల్లి. మీరు నిజంగా అదృష్టవంతులు. అమ్మ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఏం కావాలి? విభూద, కుంకుమ, నిమ్మకాయ. తమది అమ్మగారు తీర్థం తీసుకో. సాగలమ్మ గారు గోంగూర తలకు రాసుకో. మా ఇంటి ఆయనకమ్మా కళ్ళు మూసిన కళ్ళు వస్తున్నాయి, కళ్ళు తెరిసిన కళ్ళు వస్తున్నాయి. ఆడు బాగా సోళ్ళకి చచ్చిపోతున్నాను. కొంచెం ఎగుదితే ఆడి మొఖం రాస్తాను. తీసుకో. కళ్ళు వస్తే కళ్ళు తెరవమను, తెరచినా వస్తే కళ్ళు మూసుకోమను. మూసినప్పుడు వస్తే తెరవమను, తెరిచినప్పుడు వస్తే మూసుకోమను. అట్టాగేనమ్మా. కోడలు అలా కూర్చుని తీర్థిస్తుంటే అచ్చు నిలిచినట్టే ఉందండి. అజ్ఞానురాల, నేనేమిటి? ఆ రాజేశ్వరి. అయ్య బాబోయ్, ఎంత క్యూ ఉండేటి? ఊళ్ళో రేషన్ షాప్ కానీ ఏదైనా పెట్టారా? దండాలు తల్లి దండాలు. ఈ నా పెద్ద కొడుకు ఎంకడ తల్లి. నా మనవడు అందమాలు చూపించమంటే వెనక్కంగా అట్ట గుండిపోరాడు తల్లి. ఎరా అమ్మ కనిపిస్తుందా? అనిపిస్తుంది. అయ్యో దండాలు అమ్మగారు. ఈ నిమ్మకాయ అందుకో. 3 అంకెలు అనేసరికల్లా అందుకోవాలి, లేకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుంది. ఎరా నిమ్మకాయ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అయ్యో రే అందుకోరా నాయనా, అందుకోరా. 1 అందుకోరా కొడక. 2 తల పగిలిపోతురా నాయనా. 3 తగ్గిపోయావు అమ్మా. తల్లే దండాలమ్మా. ఇక ఈ జన్మలో ఎవరికి సందనం చూపించను. నేను సొమ్ము వస్తాను తల్లా. అమ్మా అన్నం పెట్టమ్మా, ఆకలి వస్తుంది. నాన్నమ్మ పెడుతుంది, నువ్వు వెళ్ళి తిను. వద్దమ్మా, మా అమ్మ కదా, నువ్వే పెట్టమ్మా. నేను నీ నాన్నమ్మనే కదరా, రా నీ తినిపిస్తాను. అమ్మా
ఎంతో చేస్తావు ఎవరు వీళ్ళు? ఏమిటలా దబాయిస్తారు? నేనేం మీ ఆవుని అనుకున్నారా? నేను దేవిని. మీకేం కావాలో కోరుకోండి. ఇంతకన్నా పెద్ద ఉద్యోగం కావాలా? ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా? 55 సంవత్సరాల తర్వాత కూడా రిటైర్ అవ్వకుండా చూడాలా? ఏం కావాలో కోరుకోండి. 400 హైట్ కావాలి. 40 అంగుళాల హైట్ తీసుకో భక్త. భర్త కాదు నీ భర్త. ఏమిటి గొడవ? ఈ జనం ఏమిటి గోల ఏమిటి? మీరన్నట్టే మామగారు ఉన్నపళంగా మారిపోయారండి. నన్ను బాగా చూసుకుంటారు. ఏమండి మీకు తెలుసా, ఒకవేళ దేవి ఆయన కల్లో కనపడి ఏమన్నా చెప్పిందేమో. అవును, దేవి కళ్ళ కనపడి ఉంటుంది. కానీ నువ్వు విభూతి కుంకుమలో ఉంటే ఏమీ బాగలేదు, అసహ్యంగా ఉంది. మానే ఊరుకోండి గోంగూర, చాలా సరదాగా ఉంది తెలుసా. ఉంటుంది. నేను అర్జెంట్ గా బాంబే వెళ్ళాలి. నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ రావడానికి 2-3 వారాలు పడుతుంది. అది చెప్పడానికి నేను వచ్చాను. వస్తాను. అదేమిటా ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? మీ నాన్నగారు వచ్చే వరకు ఉండు. మామ గోళలో ఒకటైపోయారు, నేను మధ్యలో గోళ. అది వచ్చాక నేను వెళ్తా కుదరదు. కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఇవన్నీ వద్దు తప్పమ్మా, అవన్నీ పెద్ద చూసుకుంటాను. వస్తాను, ఉంటానమ్మా. ఏమండి